వరంగల్ జిల్లా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు భారీగా మిర్చి పంట వచ్చి చేరింది. అయితే గతంలో కంటే మిర్చి ధర భారీగా పతనం కావడంతో నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటకు కనీస ధరలు లేవని, మిర్చి ధరలపై ప్రభుత్వం ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు మిర్చి బత్తాలు పోటెత్తినటువంటి పరిస్థితి కనబడుతుంది. శనివారం, ఆదివారం సెలవు దినాలు కావడంతో నిన్న సోమవారం, ఈరోజు మంగళవారం కూడా పెద్ద ఎత్తున రైతులంతా మిర్చి బత్తాలను ఇక్కడికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. కొంత రైతులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో రేటు ఉండేది, కానీ ఈసారి మిర్చికి సంబంధించినటువంటి రేటు తగ్గిపోయింది. ఎక్కువగా పెట్టుబడి పెట్టి ఎంతో కాలం కష్టపడితే వీటికి వస్తే మిర్చికి సరైనటువంటి ధర పలకట్లేదంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. నాకు అందుబాటులో కొంతమంది మిర్చికి సంబంధించిన రైతులు ఉన్నారు. వారు ఎన్ని ఎకరాలు చేశారు, అసలు రేటు తెలుసు, ఏ ఊరు మీద ఎన్ని ఎకరాల పంట వేసినావు, ఎట్లా ఉంది రేట్లు? భూపాలపల్లి మండలం మైపాలె మాది గ్రామం. 5 ఎకరాలు వేసినాం. ఎకరాన 5 క్వింటాలు కూడా వెళ్తలేదు. ఆ వెళ్ళిన సరుకు ఏం ఇంత గిట్టుబాటు ధర లేదు. 15,000 14,000 అంటారు. అసలు ఇస్తలేము. ఏం చేయాలి, ఏం కాదా అని మేము బాధపడతాం. ఇక ఎంత పెట్టుబడి పెట్టినా ఇప్పుడు రేట్ ఎంత అంటారు? ఇలా 5 ఎకరాలకు 3 లక్షలు పెట్టినా. 3 లక్షలు కూడా వస్తలేవు. 1 లక్ష రూపాయలు కూడా వస్తలేవు. బాగా ఇబ్బంది ఉన్నది ఇక మాకు. రైతులు ఉన్నారు. ఎన్ని ఎకరాలు వచ్చినా, ఏ ఊరు మీద, ఎంత రేటు? ఆసరెల్లి మహారాష్ట్ర. అయితే 2 ఎకరాలు వేసిన రేట్ లేదు, ఏం లేదు, మొత్తం పేందాలిపోయింది. అయితే ఇక ఏం చేయాలి, ఏం కథ అని చూసుకుంటాను. అయితే ఇప్పుడు మాల్ తెస్తే 15,000, 2,000, 3,000 15,000, 14,000 అడుగుతాను. అయితే ఇక ఏం చేయాలని ఇక అంటాను. బాబా, ఏ ఊరు మీద, ఎన్ని ఎకరాలు వేసినావు, ఎట్లా ఉంది? దుడిగా పెట్టినా. 2 ఎకరాలకు 13 బత్తాలు అయింది. ఆ 13 బత్తాలు తెస్తే 24,000 అడిగితే ఇయ్యలే. అన్నీ ఉన్నాయి. ఇక ఇంటికి పోతే కూలవు చాలాయి. మరి కోళ్ళ తక్కువ అడుగుతున్నారు. ఏం చెప్తున్నారు వాళ్ళు? ఎందుకు? ఇక 30,000 అయి రేట్ అయింది. 24,000 అడిగితే నేను ఇయ్యలే. రేపు మార్కెట్ చూసి కోళ్ళు వేసుకొని వెళ్తా అంతే. మీరే ఊరు, ఎంత పండి ఇచ్చారు, రేట్ ఎట్లుందో ఏం చెప్తున్నారు అధికారులు? మాది నర్సంపేట మండలం, గ్రామం మాదానపడ సార్. తిరుపతి వాని ఒక 2 ఎకరాలు పెట్టినాం సార్. నిన్నటి మార్కెట్ ఇవాళ మార్కెట్ డౌన్ చేసింది. మొన్న 14,300, 14,800 అమ్మింది సార్. నిన్న వచ్చేసరికి 13,000. తేజ మిర్చి 13,500 అన్నారు సార్. ఇవాళ 11,500 ఇక్కడ అద్దెకుతున్నారు సార్. అంటే రైతులు అంటే గంత ఈనంగా చేస్తాం సార్. ఎకరానికి 1,30,000 రూపాయలు పెట్టుబడి పెట్టినాం సార్. నాకు 2 ఎకరాలకు 1,80,000, 2 లక్షల రూపాయలు పెట్టుబడి అయింది సార్. ఇప్పుడు వీడికి వస్తే నాకు 1,50,000 కూడా గతి లేదు ఈ రేటుకు. తర్వాత 13,000 చిల్లర, 14,400 మొన్న అమ్మింది సార్. అదే రేటు అమ్ముతాను అనుకోని ఆశపడి మేము వచ్చేవారికి ఇలా 11,400 అడుగుతాను సార్. అమ్మకుండా సర్కారు పెట్టుకున్నాం సార్. మేము ఏం చేయాలో మాకు ఏరిన కూలి పెట్టుబడి తెలియదు సార్. ఈ ఖరీదారులు కాస్త దయచేసి ఈ మొన్న కొన్న 14,000 చిల్లర రేటుతోనైనా కొంటేనైనా కొంచెం కూళ్ళు పెట్టుబడి వస్తుంది, కానీ తప్ప ఇలా మాకు ఏం మిగులుతలేదు సార్. రైతుల ఉసురు పుచ్చుకుంటారు, రైతుల గోస తాగిపోతారు వాళ్ళు. ఖరీదారు సేట్లు కూడా కల్పిస్తలేరు సార్. నిన్నటికి ఇవాడికి నిన్న 13,000 అయితే ఇవాళ 11,600, 700 అడిగితే రైతు ఏం కావాలా సార్? ఆత్మహత్య చేసుకోవాలా? ఈ పంటలు పండించుకోవాలా? మేము కుటుంబాన్ని సాదుకోవాలా వద్దా? అతను మేము ఏం చేయాలి? ఇంత కష్టపడి మేము చేస్తే మా రక్తం నీళ్లు పడిపి మేము పంట పండించుకోవాలి. ఇక్కడ తీసుకెళ్తే కూడా ఒక్కరికి కూడా ఇక్కడ కనికరం అవుతుంది. ప్రభుత్వానికి కూడా ఎందుకు దృష్టి అవుతలేదు? ఈ ప్రభుత్వం ఏం చేస్తా అంటే ఈ ఖరీదారు ఇట్లా ఎందుకు దోసగా తింటున్నారు? మాకు రైతులకు ఎవరికి శిక్ష లేదు. మా రైతులకు ఎవరు శిక్ష ఇస్తాను ఎవరు లేరా? మాకు మేము కష్టం చేస్తాను. ఇంతమంది రైతు కనుక చేయకపోతే ఎవరికి కూడా బతకరు సార్. రైతుతోనే అందరికీ బతుకు. రైతు రాజ్యానికి ఎన్నో కాటాలు. ఎక్కడ సార్ రైతు రాజ్యానికి ఎక్కడ ఉన్నాడు చెప్పండి? రైతే రాదన్నాడు. ఇలా రైతు వంగబడి కష్టం చేసి మార్కెట్కి అయితే ఛాయ్ తాగుదామంటే చేతిలో జేబులో రూపాయలు లేదు. మళ్ళీ సేటును ఒక 100 రూపాయలు అడుకొని పోయి వచ్చే వరకు, రేటు కాడికి వచ్చే వరకు మీ ఇంటికి పోతా అంటే ఏడ్చుకుంటే పోయి గతి తీసుకెత్తాళ్ళు ఖరీదారులు, ఈ ప్రభుత్వం అంతా కలిసి అంతా కుంభక్క అవుతాను సార్. నిన్నటికి ఇయ్యాడికి మళ్ళీ 1,000 రూపాయలు డౌన్ అయింది రేటు. నిన్న 13,100, 13,000 అమ్మింది తిరుపతి వాను. ఇవాళ 11,600 రేటు పలుకుతుంది. అంటే ఏమనుకోవాలి సార్? ఈ ఖరీదాన ఆలోచన, ఈ సేట్ల ఆలోచన కాకపోతే రైతులను మోసం చేస్తాను తప్ప ఇంకా అన్నది ఇది. దయచేసి మాకు రేటు మొన్న అమ్మిన రేటు 14,500, 600 కంపల్సరీ అమ్మాలి. అమ్మితేనే బాగుంటుంది సార్. లేకపోతే మార్కెట్ బంద్ పెట్టమని చెప్పండి. ఈ ప్రభుత్వానికి నష్టమైన తత్వం, రైతాంగానికి లాభమైన తత్వం అప్పుడు తెలుస్తుంది. ఈ మార్కెట్ బంద్ పెడితే వేరే రాష్ట్రాన్ని మేము అమ్ముతాం. ఆ రాష్ట్రం బతకాలి, మా రాష్ట్రం బతకాలి. అట్లా కావాలా సార్? ఎట్లున్న రేట్ ఏం చెప్తారు? నేను నెంబర్ 5 పెట్టిన 2 ఎకరాలు చెన్నూరు మంచిర్యాల జిల్లా.
నిన్న నెంబర్ పైకి ఎంత ఉండే 13,500 ఉండే నిన్న ఉంటే ఇవాళ నేను నిన్న వచ్చిన ఇవాళ 10,000కి వచ్చింది. ఏం బతుకుతో చెప్పు ఇది ఎందుకు ఇట్లా చేస్తానో అర్థమవుతలేదు. రైతుకి ఏం కావాలి? ఇప్పుడు కాయలు ఈ 10,000కి అమ్మితే అక్కడ కైకిలోకి ఇచ్చేంత అవకాశం లేదు, ఆడ ఏం లేదు. ఇప్పుడు మేము ఇక్కడ ఉండగానే వాళ్ళ కైకిలో ఎదురుతాను. ఈ పైసలు పట్టుకుని పోతే వాళ్ళకి ఇచ్చుడా, ఈ వాళ్ళకి ఇచ్చుడా, ట్రాన్స్పోర్ట్కి ఇచ్చుడా, ఎవరికి ఇచ్చుడు? కమిషన్కి 13, 14 ఉంటే రైతులకు మందు కొట్టి వేస్తా ఎంతకని కొడతావా కొట్టి అంత సుమా దాన్ని అది పండుదట్లేదు. తెగవాడి కొడితే నీ కాడ నా కాడ అప్పు తెచ్చి కొడతాను. ఓ కాడ అప్పు, మందుల కాడ అప్పు, ఇవన్నీ మేము బాధపడి చెడు చేస్తే మేము కాలు పట్టుకుపోతే మందుల కొనికి ఇచ్చుడా, మందు బత్తాలకి ఇచ్చుడా, రైతుకి ఎవరికి ఇవ్వాల్సే పుండిగా. ఇంత అర్థమని ఎందుకు చేస్తాను రైతు నువ్వు అట్లా? మరి రైతు లేదు, మీకు బువ్వ లేదు వీళ్ళకు. మా రైతు లేనిది జనం బతకలేదు ఇప్పుడు మాకు తెలుసా. మేం చేయబట్టే ఇదంతా. ఈ రెక్కవాడు గుంజుకొని ఆ తాళ మా కాలు కొండు, మా కాళ్ళ కాడ ఆగద్దా నిలబడి నువ్వు కొంటానో కాయ కొన్నప్పుడు తీసుకొచ్చినప్పుడు ఇది ఉండాలి. నువ్వు చీరిన వల్లే ఈ కాయ చిన్నగా ఉండే అంటే దానికి కంబరెంట్కి పోయి సాగొట్టుకొని వచ్చాడు. అయ్యా ఉండే కాడికి సైజు అవుతుంది. నీకు ఇంత పొడుగు అమ్మంటే ఎవరికి పొడుగు అవుతుంది చెప్పు? కొంచెం మెత్తగా ఉంటే ఇక మెత్తగా ఉన్నదంటే ఇవి, ఇక డ్రై ఉంటే చిన్నగా ఉన్నదంటే ఇవి. మరి ఏ బాధ గేడుచుడు ఇరిగిపోయింది అంటే ఇవి. మళ్ళీ నువ్వు గేడు చేయంగా నువ్వు తినే అన్నం నువ్వు కింద పడుతుందో ఇంత. నువ్వు గేడు చేయంగా ఒకటి కాకుండా ఒకటి మచ్చ పోదా, ఇది డామేజ్ అంటే ఇవి. ఇక ఎట్లా చేసుడు మరి? ఇత్తిరి చేసుడా బట్టలు బట్టి ఏం చేసుడు చెప్పు రైతును? గంత అధ్వానం ఎందుకు చేస్తానో ఏమో అర్థం చెప్పలేదు. లేదు అసలు రైతు బతికే పొజిషన్ లేదు ఇట్లా ఈ పొజిషన్లో. ఆడు ఇప్పుడు లోపల మీరు చూడనే గిట్లున్నాం, లోపల ఎన్ని ఉన్నాయో తెలియదు. ఇప్పుడు ఇంటికి పోతే అక్కడ ఆగనియాలి, ఈడనేమో పైసలు వస్తలేవు. ఏం చేద్దాం? ఈ పరిస్థితి ఏంది? దయచేసి న్యాయం చేస్తేనే చేయని, లేకుండా కథ మా లైఫ్. మేము లేకుండా బతకలే, మేము ఈ కాయలు లేకుండా ఎవడు బతకడు. ఆడు కూర్చుని సంపాదించుకుంటాడు, నిలబడి 10 రూపాయలు సంపాదించుకుంటాడు. రైతును అక్కడ కూర్చుండి మేము మందుల కాడ భయపడాలి, ఇది మన మనబతల కాడ భయపడాలి, కైకిలు దాని భయపడతాను. అది దాన్ని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో వచ్చేటువంటి మిర్చి రైతుల అభిప్రాయం అయితే ధర పలకట్లేదు, అనేక ఇబ్బందులు పడుతున్నాం. వేల పెట్టుబడి పెడితే ఇక్కడికి వచ్చిన తర్వాత వ్యాపారస్తులు వీళ్ళంతా కూడా తీవ్రంగా ఇబ్బందులు పెట్టి మిర్చి కాయ మంచిగా లేదు, సన్నవాది కావచ్చు, మెత్తగా ఉంది కావచ్చు అంటూ కూడా అనేక ఇబ్బందులు చేస్తూ కాయను కొనుగోలు చేయట్లేదు, ఇక్కడ రేటు పలకట్లేదు అంటూ కూడా మిర్చి రైతుల అభిప్రాయం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయ శాఖ మంత్రి కావచ్చు, అధికారులంతా స్పందించి ఈ ఎర్ర బంగారంగా పిలువబడే మిర్చికి ధర పలికే విధంగా, మద్దతు ధర ఉండే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకోవాలంటూ కూడా మిర్చి రైతులు అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్గా రైతుల అభిప్రాయం ఇట్లా ఉంటే ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఎటు చూసినా కూడా మిర్చి బస్తాలతో కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. శనివారం, ఆదివారం సెలవు దినం కావడంతో నిన్న, ఈరోజు సోమవారం, మంగళవారం అంతా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మిర్చి బస్తాలు పోటెత్తినటువంటి పరిస్థితి కనబడుతుంది. ధరలు తగ్గడంతోనే రైతులంతా అయోమయం చెందుతూ తీవ్రంగా ఆందోళన చెందుతారు. ఇంటికి వెళ్తే కూలీ వాళ్లకు డబ్బులు ఇవ్వకపోతున్నా, ఇంటికి వెళ్తే కూలీ వాళ్ళకు కావచ్చు, మిగతా వారికి పెట్టుబడికి సంబంధించి అనేక వేల పెట్టుబడి పెట్టాము. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ప్రభుత్వ యంత్రాంగం స్పందించి మిర్చి రైతుకు సంబంధించినటువంటి మిర్చి ధరపై ఒక ఆలోచన చేసి ధర పలికే విధంగా, ధరలు ఉండే విధంగా, ధర ఇబ్బంది కలగకుండా రైతుకు ఆమోదయోగ్యంగా ధర ఉండాలంటూ కూడా రైతులు అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. చూడాలి మరి రాష్ట్ర ప్రభుత్వం మిర్చి రైతులకు సంబంధించినటువంటి ధర సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో. కెమెరా పర్సన్ పవన్తో తిరుపతి ప్రైమ్ న్యూస్, వరంగల్ నుంచి.